నమస్తే మిత్రులారా, ఇంతకుముందు మనము ఇండెఫినిట్ ఆర్టికల్ అయినటువంటి ఏ కామా ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు మనము డెఫినిట్ ఆర్టికల్ అయినటువంటి ద లేదా ది అనేటువంటిది పలుకుతాం. మనము దీని గురించి అద్భుతమైనటువంటి కోడ్ తోటి పెన్ను పేపర్ అవసరం లేకుండా జీవితంలో మర్చిపోకుండా ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ అనేటువంటిది ఈ క్లాస్ నుంచే వస్తుంది 100%. కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా 100% చూడండి. తప్పకుండా ఈ క్లాస్ విన్న తర్వాత ఇంత ఈజీగా ఉంటుందా అనేటువంటిది మీరే చెప్పగలుగుతారండి. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జీవితంలో ఇలాంటి క్లాస్ విని ఉండరనేటువంటి ఛాలెంజ్ మీకు నేను ఇస్తున్నాను. సో ఒక్కసారి డెఫినెట్ ఆర్టికల్లో ఉన్నటువంటి ఒక కోడ్ ఏంటంటే ఇక్కడ చూడండి, డాక్టర్ ఓహెచ్ సుమన్ టిఎల్పిఐసి బీబీజీ అనేటువంటిది ఒక కోడ్ అండి. అయితే ఈ కోడ్ అనేటువంటిది 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. ఇక్కడ స్లైడ్స్ అనేటువంటివి ఉన్నాయండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి వీటన్నింటి గురించి తెలుసుకుంటే ఇంకా ఈజీగా బిట్ అయితే ఎక్కడ మిస్ కాదండి. చూడండి, చాలా సందర్భాల్లో మనము టీహెచ్ దీగా పలుకుతారు, కొంతమంది దాగా పలుకుతారు. ఒకసారి క్లారిఫికేషన్ తెలుసుకుందాం. వావెల్స్ ముందు మనకు టీహెచ్ వస్తే దానికి దీగా పలుకుతారండి. అదేవిధంగా కాన్సనెంట్స్ ముందు టీహెచ్ఈ అనేటువంటిది వస్తే దానికి దాగా పలుకుతారండి. కాబట్టి కామన్గా అండి ది ఎక్కడ పలకాలి, దా ఎక్కడ పలకాలి. కాబట్టి వావెల్స్ ముందు టీహెచ్ఈ వస్తేనేమో దీగా పలుకుతాము, కాన్సనెంట్స్ ముందు టీహెచ్ఈ అనేటువంటిది వస్తే దాగా పలకడం అనేటువంటిది జరుగుతుంది. ఇది క్లారిఫికేషన్. ఇప్పుడు అసలైనటువంటి క్లాస్ అయినటువంటిది స్టార్ట్ చేస్తున్నామండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, మిస్ చేసుకోవద్దు. చూడండి, డాక్టర్ ఓహెచ్ సుమన్ టిఎల్పిఐసి బీబీజీ అనేటువంటిది మన కోడ్ అండి. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ డాక్టర్ ఒక ఆయన డాక్టర్ ఉన్నాడు, ఆయన ఇంటి పేరు ఓహెచ్, ఆయన పేరు సుమన్ అండి. తర్వాత ఆయన చదివేటువంటి చదువు ఏంటంటే క్వాలిఫికేషన్ డాక్టర్ ఓహెచ్ సుమన్ టిఎల్పిఐసి బీబీజీ అనేటువంటిది వాళ్ళ క్వాలిఫికేషన్ అన్నట్టు. డాక్టర్లో డి అనేటువంటిది డిరెక్షన్స్ అంటే ఏంటంటే కామన్గా దిక్కుల ముందు, అంటే దిక్కుల ముందు దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాము. ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇవన్నీ కూడా దిక్కులు మనకు ఉన్నటువంటివి. వీటి ముందు తప్పకుండా టీహెచ్ఈను మనం ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనకు డైరెక్షన్స్ దిక్కుల ముందు ద అని డెఫినిట్ ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఈజీ అండి. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. కాబట్టి ఒక్కొక్కసారి అన్ని చెప్పుకుంటూ పోతాను ఎగ్జాంపుల్తో సహా. వీటిని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈజీగా అయితే మనకు బిట్ అనేటువంటిది మిస్ కాదు. ఇప్పుడు దిక్కుల ముందు దాని ఆర్టికల్ను ఉపయోగిస్తామనేటువంటిది ఫస్ట్ రాసి పెట్టుకోవాలండి, కామన్గా అయిపోతుంది మనకు. తర్వాత సెకండ్ది చూడండి, ఇక్కడ ఆర్ అంటే రివర్స్ అంటే ఏంటండి, నదుల పేర్ల ముందు ద అనే ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. నదుల పేర్ల ముందు అంటే కామన్గా తెలుసండి, ద కృష్ణా రివర్, ద యమునా రివర్, ద గంగా రివర్. అంటే నదుల పేర్ల ముందు ద అనే ఆర్టికల్ను ఉపయోగించడం జరుగుతుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఈజీ. ఇంకా గతంలో ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఉన్నటువంటిది ఏంటంటే అంటే మనకు ఇక్కడ ఓ అంటే ఓషియన్స్ అంటే మనకు సముద్రాల పేర్ల ముందు దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ద పసిఫిక్ ఓషియన్, ద పసిఫిక్ ఓషియన్, ద హిందూ ఓషియన్. అంటే ఇక్కడ ద అనేటువంటిది సముద్రాల పేర్ల ముందు మనము ఏం ఉపయోగిస్తామంటే ద అనే ఆర్టికల్ను ఉపయోగిస్తాము. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. అదే రకంగా ఓషియన్స్ అయిపోయింది. తర్వాత హెచ్, గతంలో అడిగినటువంటి బిట్. హెచ్ అంటే హిస్టారికల్ బుక్స్ అంటే మనకు చారిత్రక పుస్తకాలు, చారిత్రక పుస్తకాలు అంటే గ్రంథాలు ఏవేవి ఉంటాయండి కామన్గా, ద రామాయణం, ద
బైబిల్, ద ఖురాన్, ద ఉపనిషత్స్, ద బైబిల్, ద రామాయణం, ద ఉపనిషత్స్, ద ఖురాన్, వాట్ ఎవర్. ఓకే, చారిత్రక అంటే చారిత్రక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హిస్టారికల్ బుక్స్ ఉంటామండి. వాటి ముందు మనం అన్ని కూడా దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరగాలన్నట్టు. కాబట్టి క్లియర్ కట్గా 1 by 1 అయితే రాసుకోవాలండి. మీరు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను షార్ట్కట్గా చెప్తున్నాను. అనేక ఎగ్జాంపుల్స్ చేస్తాం తర్వాత మనం కాబట్టి ఈజీగా అర్థమవుతుందండి. తర్వాత చూడండి, ఎస్ అంటే షిప్స్ అండి. షిప్స్ అంటే ఏంటంటే కామన్గా ఓడలు. షిప్స్ అంటే ఏంటండి ఓడలు. ఓడల పేర్ల ముందు మనము దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా ఇంకో ఎస్ అంటే స్ట్రేట్స్. స్ట్రేట్స్ అంటే ఏంటంటే జలసంధుల పేర్ల ముందు కూడా దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ సూపర్లేటివ్ డిగ్రీ ముందు కూడా దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము. స్మాలెస్ట్ అనేటువంటిది స్మాలెస్ట్, బిగ్గెస్ట్, ఈఎస్టీ తోటి ఎండ్ అయితే దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అంటాము. వాటి ముందు కూడా దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఓడల పేర్ల ముందు, షిప్స్ పేర్ల ముందు కూడా దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము. స్ట్రేట్ జలసంధులు ఉంటాయి కదండి, ఒక దేశానికి మరొక దేశానికి మధ్యలో ఉండేటువంటిది జలసంధులు. వాటి పేర్ల ముందు కూడా దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి చాలా ఈజీ అండి. ఇక్కడ మనము ఎస్ అంటే షిప్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా స్ట్రేట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీ గుర్తుపెట్టుకోవాలి. చూడండి యు అంటే యూనిక్స్. యూనిక్స్ అంటే ప్రపంచంలో మొత్తానికి విశ్వంలో ఒకటే ఉంటుంది అన్నట్టు. ఏంటది మూన్, అదేవిధంగా సన్ అంటే యూనిక్ థింగ్. చూడండి మూన్ దానికంటే ముందు ద, సన్ దానికంటే ముందు ద. కాబట్టి ఈ రకంగా యూనిక్ థింగ్స్ ముందు కూడా దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఎం అంటే ఇక్కడ మాన్యుమెంట్స్ చారిత్రక కట్టడాలండి. ఇవి చారిత్రక కట్టడాలు. అదేమో ఇంతకుముందు ఏమనుకున్నాం మనం అంటే చారిత్రక గ్రంథాలు అనుకున్నామండి, హిస్టారికల్ బుక్స్ అనేటువంటిది. మాన్యుమెంట్స్ అనేటువంటిది కట్టడాలండి. ద తాజ్ మహల్, ద రెడ్ ఫోర్ట్, ఎర్రకోట అంటాం కదా, రెడ్ ఫోర్ట్, ఇక్కడ కూడా తాజ్ మహల్, ద చార్మినార్. వాటి ముందు కూడా దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇది కూడా గతంలో ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అండి. ద పియానో, ద తబలా, లేకుంటే ద వయోలిన్, ద ఫ్లూట్. కాబట్టి ఇవన్నీ కూడా సంగీత వాయిద్యాల పేర్ల ముందు అంటే సంగీతానికి ఉపయోగించేటువంటి ఆ పరికరాల పేర్ల ముందు దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి క్లియర్ కట్గా ఇవన్నీ కూడా తప్పకుండా మీరు పీడిఎఫ్ కావాలంటే మన యొక్క గ్రూప్లో చేరండి. తప్పకుండా ఆ గ్రూప్లో చేరితే ఈజీగా మీకు ఇవన్నీ కూడా స్లైడ్స్ కూడా పంపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ ఏ అంటే అబ్రివేషన్స్ అనేటువంటిది ఈ రెండు చాలా కీలకం అండి. చాలా సందర్భాలు అడుగుతూ ఉన్నాడు కాబట్టి యూకే యునైటెడ్ కింగ్డమ్, కాబట్టి దానికంటే ముందు దాని ఆర్టికల్ను ఉపయోగించాలి. యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా, దానికంటే ముందు కూడా మనం ఇక్కడ దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎన్ అంటే మనకి ఇక్కడ 2 రకాలుగా న్యూస్ పేపర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ద హిందూ న్యూస్ పేపర్, ద దక్కన్ క్రానికల్. ఇవన్నీ కూడా మనకు వార్తాపత్రికల పేర్ల ముందు ద అనే ఆర్టికల్ను ఉపయోగిస్తాము. కామన్గా ఇంగ్లీష్ పత్రికలు ఉంటాయి కదా, వాటి పేర్ల ముందు మనం చూడొచ్చు ద అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత నెంబర్స్ అంటే ఇక్కడ 1 2 3 కాదండి, ఫస్ట్, అదే రకంగా సెకండ్, అదే రకంగా థర్డ్. ఇలాంటి చెప్పేటప్పుడు ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ అనేటువంటిది మనం దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఏంటంటే 2 రకాలుగా చెప్పుకున్నామండి. ఇక్కడ మనము ఒకటేమో న్యూస్ పేపర్ ముందు కూడా దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము, ఇంకోటి ఏమనుకున్నాం నెంబర్స్ ముందు దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మనము డాక్టర్ ఓహెచ్ సుమన్ అనేటువంటి దానిపైన నేర్చుకున్నామండి. డాక్టర్ ఓహెచ్ సుమన్, ఆయన డాక్టరు, ఆయన ఇంటి పేరు ఓహెచ్, ఆయన పేరు సుమన్ వరకు అయిపోయింది. తర్వాత టిఎల్పిఐసి బీబీజీ, టిఎల్పిఐసి. ఇంకా ఇక్కడ చూడండి, టీ అంటే ట్రావెలింగ్స్ అంటే అన్ని కాదండి. ట్రావెలింగ్స్ అంటే ఇక్కడ 2 రకాలుగా తీసుకోండి. ట్రావెలింగ్స్లో మనకు ఫ్లైట్స్ ముందు, అదేవిధంగా ట్రైన్స్ ముందు మాత్రమే దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది.
కామన్ గా మనకు ఎయిర్లైన్స్, ద కింగ్ ఫిషర్ ఎయిర్లైన్, ద కింగ్ ఫిషర్ ఎయిర్లైన్, ద కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా ట్రైన్స్, ఇది గతంలో వచ్చినటువంటి బిట్స్ అండి, మన అందరికీ తెలుసు. ద యాదాద్రి, మనకు కామన్ గా ట్రైన్స్ కామన్ గా తెలుసు కదా, వాటి పేర్ల ముందు తప్పకుండా మనం ఏం ఉపయోగిస్తామండి, ద అనే ఆర్టికల్ ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. మరి బస్సు ముందు ఉపయోగించాలన్నా అంటే నేను అక్కడ చెప్పట్లేదండి, చూడండి ట్రైన్స్ ముందు అదేవిధంగా ఫ్లైట్స్ ముందు మాత్రమే ఉపయోగించాలి ట్రావెలింగ్స్. తర్వాత ఇంకోటి టీ అంటే టైం కూడా గుర్తుపెట్టుకోండి. టైం అంటే మనం ఇక్కడ ఏంది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అని చెప్పే సందర్భాలలో కూడా ద మార్నింగ్, ద ఆఫ్టర్నూన్, ద ఈవినింగ్ అని కూడా ఉపయోగించడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ టీ అంటే మనం 2 రకాలుగా చెప్పుకున్నాం, ట్రావెలింగ్స్, అదేవిధంగా ట్రావెలింగ్స్ లో ఫ్లైట్స్ అండ్ ట్రైన్స్, అదేవిధంగా ఇక్కడ టైం అని మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. టైం అంటే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ ఆ రకంగా అన్నట్టు. ఓకే, నెక్స్ట్ టిఎల్, ఎల్ అంటే లైబ్రరీస్, గ్రంథాలయాల పేర్ల ముందు, గ్రంథాలయాల పేర్ల ముందు కూడా మనం దాని ఆర్టికల్ ను ఉపయోగిస్తాము. ద సెంట్రల్ లైబ్రరీ, ద సెంట్రల్ లైబ్రరీ, అదేవిధంగా ద ఉస్మానియా లైబ్రరీ, ద ఉస్మానియా లైబ్రరీ. అంటే మనకు లైబ్రరీస్ అంటే గ్రంథాలయాల పేర్ల ముందు మనము దాని ఆర్టికల్ ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎల్ అంటే లైబ్రరీస్ ముందు మనం దాని ఆర్టికల్ ను ఉపయోగిస్తామని క్లియర్ కట్ గా తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఒకసారి చూడండి, టిఎల్, పి అనేటువంటిది కామన్ గా ఇక్కడ ఇందాక కూడా మనం పి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్లేటస్, ప్లేటస్ అంటే ఏంటంటే కామన్ గా పీఠభూముల పేర్ల ముందు, పీఠభూముల పేర్ల ముందు, పీఠభూముల పేర్ల ముందు ద టిబెట్స్, పీఠభూమి కాబట్టి వాటి ముందు దాని ఆర్టికల్ ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ప్లేన్స్ అంటే ఏంటంటే మైదానాలు, మైదానాలు, ప్లేన్స్ మైదానాల పేర్ల ముందు దాని ఆర్టికల్ ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. దక్కన్ ప్లేన్స్, ఇక్కడ టిబెట్ ప్లాటస్, ప్లాట్యూస్ అంటారు కొంతమంది, ప్లాటిస్ అంటారు, ఏదైనా కరెక్ట్ అయ్యండి. కాబట్టి టిబెట్ ప్లాట్యూస్, అదేవిధంగా దక్కన్ ప్లేన్స్ ఇక్కడ దాని పక్కన ఉంటుందండి కామన్ గా. ఈ పేర్లని బట్టి అవి పీఠభూమియా లేకుంటే ప్లేన్స్ అనేటువంటిది మనం ఐడెంటిఫై చేస్తే ఆ రెండింటి ముందు మనకు దాని ఆర్టికల్ ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది పీకి సంబంధించింది, 2 గుర్తు పెట్టుకోవాలి. తర్వాత ఐకి సంబంధించింది చూడండి, ఐ అంటే ఇన్నోవేషన్స్, ఇంపార్టెంట్ అంటే ఇన్నోవేషన్స్ అంటే కనుగొనబడము. ద రేడియో, రేడియోని కనుగొన్నది ఎవరండి, ఒకసారి వీలైతే కామెంట్ చేయండి. రేడియోని కనుగొన్నది ఎవరు, ద రేడియో, దాని ఆర్టికల్ ను ఉపయోగించారు. ద టెలిస్కోప్, ద టెలిస్కోప్. ఓకే, అంటే ఏదైనా కనుగొనబడినటువంటి పరికరాలు ఉంటే వాటి ముందు కూడా మనము దాని ఆర్టికల్ ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఐ అంటే ఇంకోటి ఏంటంటే ఐలాండ్స్, ఇస్లాండ్స్ అంటారు చాలా మంది, కానీ ఐలాండ్స్ అండి, ఇక్కడ సైలెంట్ లెటర్ ఎస్, ఐలాండ్స్. కాబట్టి మన కామన్ గా అండమాన్, అండమాన్. ఓకే, కాబట్టి వాటి ముందు ద అండమాన్. కాబట్టి ఇక్కడ చూడండి అండమాన్ అనేటువంటి దాని ముందు కూడా మనం కామన్ గా ఏం వాడతామండి, ఐలాండ్స్ ఉండాలండి. ఓకే, ఆ ఐలాండ్స్ ద్వీపకల్పాలు అంటామండి, మనం ఏమంటామండి, ద్వీపకల్పాలు. వాటి ముందు మనము దాని ఆర్టికల్ ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఒక్కసారి చూసినట్లయితే టిఎల్ పిఐసి అయిపోయింది. బీబీజీ చూడండి, ఇక్కడ బి అంటే బ్యాంక్స్, బ్యాంక్స్, బి అంటే బ్యాంక్స్, ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, వాటి ముందు మనము ఏం వాడతామండి, దాని ఆర్టికల్ ను వాడడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇంకో బి అంటే బాడీ పార్ట్స్. ఓకే, ద హెడ్, బాడీ పార్ట్స్, ద చెప్పండి, మన బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, మనకు హెడ్ కావచ్చు, ఐస్ కావచ్చు, నోస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, వాటి ముందు తప్పకుండా ఏం వాడాలండి, దాని ఆర్టికల్ ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూడండి పిఐసిలో సి అనేటువంటిది మర్చిపోయామండి. సి అంటే కేవ్స్, కేవ్స్ అంటే గుహల పేర్ల ముందు, గుహల పేర్ల, ద అజంతా ఎల్లోరా, చూడండి కదా, ద బుర్రా కేవ్స్, కేవ్స్ అంటే గుహలు, అజంతా ఎల్లోరా ద అంటే గుహల పేర్ల ముందు కూడా దాని ఆర్టికల్ ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. బ్యాంక్స్ ముందు, బాడీ పార్ట్స్ ముందు. అదే రకంగా జి అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంది చూడండి ఒకసారి.
జి అంటే గోల్ఫ్. గోల్ఫ్ అంటే అగాధాల పేర్ల ముందు, అగాధాలు మన అగాధాలు ఏర్పడతాయి కదా, వాటి పేర్ల ముందు కూడా మనం ఏం ఉపయోగిస్తామండి, దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా అంటే మనము డాక్టర్, ఓహెచ్, సుమన్, టిఎల్పిఐసి, బీబీజీ అనేటువంటిది ఒక కోడ్ అని చెప్పాను. కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా ఈ కోడ్ మర్చిపోవద్దు. ఈ కోడ్ అనేటువంటిది ఫస్ట్ మనకు ఆర్టికల్ ఇచ్చినప్పుడు అందులో మనకు ఈ కోడ్ అనేటువంటిది వర్తిస్తుందా లేదా అనేటువంటిది చూసుకోవాలండి. ఈ కోడ్ వర్తించలేదు, ఈ కోడ్లో లేదన్నప్పుడు ఏ కామా యాన్కు వెళ్ళిపోవాలండి. ఏ కామా యాన్ అంటే ఆ నుంచి అమ్మ ఉంటే ఆయన ఉపయోగిస్తాము, కా నుంచి బండిరా వరకు ఉంటే ఏం ఉపయోగిస్తామండి, ఏ ఉపయోగిస్తాము. ఈ రకంగా మనం అయితే నేర్చుకున్నామండి. క్లియర్. సుమన్, టిఎల్పిఐసి, బీబీజీ అనేటువంటిది ఒక కోడ్ అండి. కాబట్టి ఈ రకంగా మీకైతే ఈ వీడియో అనేటువంటిది ఉపయోగపడిందని 100% నేనైతే నమ్ముతున్నాను. తప్పకుండా చాలా ఈజీ, ఇలాంటి ట్రిక్స్ తోటే మనం గుర్తుపెట్టుకోవాలండి. నా టార్గెట్ ఎవరండి, తెలుగు మీడియం ఆస్పిరెంట్స్. వాళ్ళకు ఉపయోగపడితే చాలా సంతోషం. సో మీకు ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ చేయండి. అదే రకంగా ఒమేషన్స్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా తెలుసుకుంటేనే మనకు పూర్తి కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ప్రీవియస్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది మనం చేసుకోవాలండి. ఆ రకంగా చేసుకుంటేనే మనం ఈజీగా మార్కు సంపాదించుకోవచ్చు. సో ఎనీహౌ మిత్రులారా, ఇప్పటి వరకు మీరు చూశారంటే మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. కాబట్టి లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు. కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ.